మేరీ అమ్మా, మేరీ అమ్మా, మేరీ. రండి జోసెఫ్ అన్నయ్య, చాలా రోజులైంది, కూర్చోండి అన్నయ్య. పర్వాలేదమ్మా. మేరీ, పెళ్లి కూతురు తరపు వాళ్ళు జాన్ యొక్క అమ్మా నాన్న ఎవరని అడుగుతున్నారు. అప్పుడైతే ఈ సంబంధం కుదరదు, వదిలేయండి. మేరీ అమ్మ, నాకొక సందేహం. మరి అయితే జానికి అమ్మా నాన్న పేరు తెలీదా, లేక తను తప్పుడు మార్గంలో పుట్టాడా? ఏమంటున్నారన్నయ్య? జాన్ అమ్మా నాన్న పేరు తెలియనివాడా? జాన్ మా తమ్ముడు కొడుకండి. ఇదిగోండి అన్నయ్య, మా తమ్ముడు డైరీ. వీడే అలెక్స్ కుమార్, పెద్ద పోలీస్ ఆఫీసర్. జాన్ వాళ్ళ నాన్న. జాన్ వాళ్ళ అమ్మ పేరు షీలా. భార్య మీద నా తమ్ముడు పంచప్రాణాలు పెట్టుకుని ఉండేవాడు. 25 సంవత్సరాలకు ముందు. షీలా, 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 షీలా. ఇదిగో వచ్చేస్తున్నానండి. రాత్రంతా డ్యూటీలోనే ఉన్నారా? ఇప్పుడు వస్తున్నారు? ఉండండి, డ్రెస్ చేసుకుని వస్తాను. నాకు ఈ డివిజన్ బాగా నచ్చింది. అలాగా? ఏ? పెద్ద పెద్ద దోపిడీదారులు, హంతకులు ఎక్కువగా ఉండేది ఈ ఏరియాలోనే. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా 6 నెలలు దాటి ఈ ఏరియాలో ఉన్నదే లేదు. అయ్యో వద్దండి, అయితే మనం వేరే ఏరియాకి వెళ్ళిపోదాం. వేరే ఆఫీసర్స్ కి ఈ అలెక్స్ కుమార్ కి చాలా తేడా విషయం. మిగతా వాళ్ళందరూ ఖాకీ బట్లకే గంజి పెట్టి స్టిఫ్ గా ఉంచుకుంటున్నారు, కానీ ఈ అలెక్స్ కుమార్ ఈ హృదయానికి గంజి పెట్టి స్టిఫ్ గా ఉంచుకుంటాడు. ఎప్పుడు పోలీసు వాడి గుండెకి దమ్ము తగ్గుతోందో అప్పుడే నేరస్తులు తల మీదకెక్కి కూర్చుంటారు. ఈ అలెక్స్ కుమార్ వస్తున్నాడంటేనే తప్పులు చేసే వాళ్ళందరూ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర తాగిన పాలన్నీ బయటికి కక్కేరు. నా భర్తకు పోలీస్ ఆఫీసర్ కావడం నాకెంతో గర్వంగా ఉందండి. మరి నేనేం చెప్పినా చేస్తావా నువ్వు? ఖచ్చితంగా మీరేం చెప్పినా నేను కాదన్ను. మీకు ఇంకో పని లేదు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో ముందు ఫోన్ తీయండి. అలెక్స్. అయ్యగారు, నేను 502 మాట్లాడుతున్నాను. దొంగసారా కాచే వాళ్ళ గురించి న్యూస్ తెలిసింది. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? చాలా కరెక్ట్ అయ్యగారు. గుడ్ గుడ్, త్వరగా బయలుదేరండి. లోక్, ఇది చాలా క్రిటికల్ అయిన ఆపరేషన్. లీక్ అవుట్ ఏదైనా అయ్యిందో ఒక్కొక్కటి తోలు తీసి గంటేస్తాను. ఓకే సరే సార్. హరియా డ్రెస్ వేసుకో.